అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన ఛానల్లో వచ్చి అన్ని బుటిక్ కలెక్షన్స్ చూడబోతున్నామండి. డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ చూడబోతున్నాము. ఆర్గంజాలో అండ్ జార్జెట్లో అండ్ షిఫాన్స్లో ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్లో డిజైనర్ బ్లౌజెస్లో చూడబోతున్నాము. అండ్ అంతేకాకుండా అండి, మేము రీసెంట్గా వాట్సాప్ గ్రూప్ కూడా స్టార్ట్ చేసామండి. ఆ వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే మేము రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదండి యూట్యూబ్లో. ఆ కలెక్షన్స్ పిక్స్ వస్తాయి మీకు. అండ్ ఒక్కొక్కసారి మాకు వీడియో చేయడానికి అవ్వకపోతే మా దగ్గర ఉన్న కలెక్షన్స్ పిక్స్ వస్తూ ఉంటాయండి. 1 గ్రామ్ జ్యువెలరీలో వస్తూ ఉంటాయి అండ్ శారీస్లో కూడా రెండు రకాల పిక్స్ మాకు వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. వాటి ప్రైజెస్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తామండి. అండ్ రీసెలర్స్ ఎవరైనా ఉంటే ఆ పిక్సే మీరు పోస్ట్ చేసుకోవచ్చు అండి. రీసెలర్స్ ఎవరైనా ఉంటే కానీ ప్రైస్ మాత్రం సేమే వస్తుంది. మీ మార్జిన్ ఎంత అనేది మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అండి రీసెలర్స్ ఎవరైనా ఉంటే. అండ్ మా గ్రూపుల్లో మేము కస్టమర్స్ జాయిన్ అవ్వచ్చు అండి అండ్ రీసెలర్స్ జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్గా పిక్స్ వస్తాయి, 1 గ్రామ్ జ్యువెలరీ పిక్స్ వస్తాయి, వాటి ప్రైజెస్ వస్తాయి. ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉండుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మా గ్రూప్లో యాడ్ అవుట్ చేస్తాము. అండ్ రెగ్యులర్గా మీకు మా ಅಪ್ಲೋಡ್ಸ್ ವಸ್ತು ఉంటాయండి. ಲಾಸ್ಟ್ ವೀಕ್ ನಾವು ಗಿವ್ ಅವೇ ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ನಾವು ಬಿಸಿ ಇದ್ವಿ, ಸೊ ಹಂಗಾಗಿ ನಾವು ಗಿವ್ ಅವೇ ಕೊಡೋಕ್ಕಾಗಿರಲಿಲ್ಲ. ಸೊ ಲಾಸ್ಟ್ ವೀಕ್ದು ಮತ್ತು ಈ ವೀಕ್ದು ಗಿವ್ ಅವೇ ಬಂದುಬಿಟ್ಟು ಈ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸ್ಟಡ್ಸು ಈ ವಾರ ಇಬ್ಬರಿಗೆ ಗಿವ್ ಅವೇ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾರು ಬೇಗ ಆನ್ಸರ್ ಹೇಳ್ತಾರೋ, ಗಿವ್ ಅವೇ ಕ್ವಶನ್ಗೆ ಯಾರು ಬೇಗ ಆನ್ಸರ್ ಹೇಳ್ತಾರೋ ಆ ಇಬ್ಬರಿಗೆ ಈ ಗಿవ్ ಅವೇ ಸಿಗುತ್ತೆ. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి షిఫాన్ జార్జెట్ అండి. శారీ వచ్చి మనకి టోటల్ షిఫాన్ జార్జెట్ మీద మనకి ఇలాగా బాందిని ప్రింట్ వస్తుందండి. బాందిని ప్రింట్ వచ్చి మనకి ఆల్ ఓవర్ గోల్డ్ లైన్స్ వస్తాయి అన్నమాట. ఇలాగా బాందిని ప్రింట్ షిఫాన్ జార్జెట్ లో ఇలాగా గోల్డ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ వస్తాయి. శారీ ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ ఉంటుందండి. టోటల్ ఇది ప్యారెట్ గ్రీన్ మీద మనకి క్రీము, పింక్, ఇలాగే షిఫాన్ జార్జెట్ వచ్చి క్రీము, పింక్ ఇలా వర్క్ వస్తుందండి. పళ్ళు పాట వచ్చి ఇలా వస్తుంది. ఈ శారీకి వచ్చే బ్లౌజ్ వచ్చి ఇలా టిష్యూ బ్లౌజ్ వస్తుందండి. టిష్యూ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ పార్ట్ మొత్తం ఇలాగ థ్రెడ్ వర్క్ వస్తుందండి. టిష్యూ బ్లౌజ్ మీద ఇలా హ్యాండ్స్ పార్ట్ వచ్చి థ్రెడ్ వర్క్స్ వస్తాయండి. దీనిలో కలర్స్ వచ్చి నావీ బ్లూ పింక్ ఉందండి, గ్రే పింక్, ఆరెంజ్ బ్లూ, పింక్ శారీ, గ్రీన్ బ్లౌజ్, ఎల్లో బ్లూ, రామా బ్లూ అండ్ పింక్, రెడ్ అండ్ గ్రీన్ అండి. వీటికి క్యాటలాగ్స్ కూడా ఒకసారి క్యాటలాగ్ చూపిస్తాను. ఇలా వస్తుందండి క్యాటలాగ్. మీకు ఇన్ని కలర్స్ వస్తాయి. పింక్ గ్రీన్ వస్తుంది, స్కై బ్లూ పింక్ వస్తుంది, లెమన్ ఎల్లో బ్లూ వస్తుంది, రెడ్ అండ్ గ్రీన్ వస్తుంది, వైలెట్ అండ్ పింక్ వస్తుంది, ఆరెంజ్ అండ్ బ్లూ వస్తుంది, గ్రే పింక్, ప్యారెట్ గ్రీన్ పింక్ అండి. ఇలాగా ఇన్ని కలర్స్ వస్తాయండి మన దగ్గర. ఈ క్యాటలాగ్ ఇన్ని కలర్స్ వస్తాయి అండ్ మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి 900 పడుతుందండి. 900. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి సాటిన్ జార్జెట్ అనమాట అండి. సాటిన్ జార్జెట్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్. చూడండి, జార్జెట్ లోనే సాటిన్ అనమాట. కొంచెం థిక్ గా వస్తుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగ మల్టీ కలర్ జెరీ లైన్స్ వస్తాయన్నమాట. శారీ మొత్తం మనకి జెరీ లైన్స్, మల్టీ కలర్ జెరీ లైన్స్ వస్తాయన్నమాట. పళ్ళు అంటూ ఏముండదండి, డిజైనర్ కాన్సెప్ట్స్ అనమాట. డిజైనర్ పర్పస్ శారీ. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వస్తుంది. పళ్ళు అంటూ ఏం స్పెషల్ గా ఉండదు. ఆల్ ఓవర్ శారీ ఇదే డిజైనర్ లైన్స్ కంటిన్యూ అవుతాయి. దీని స్పెషాలిటీ ఏంటంటేనండి బ్లౌజ్ అనమాట. సేమ్ శారీ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలాగా గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. సో లుక్ చాలా బాగుంటుందండి. మనకి ఆఫ్టర్ వేరింగ్ ఇలాగ సెల్ఫ్ అనిపిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ప్రెసెంట్ సెల్ఫ్ కలర్స్ బాగా ట్రెండ్ గా ఉన్నాయి కదండి. సెల్ఫ్ శారీ, సెల్ఫ్ బ్లౌజ్ తీసుకుంటున్నారు కస్టమర్స్ బాగా. సో ఇది బుటిక్ కలెక్షన్ లోనే మనకి సెల్ఫ్ పర్పస్ అనమాట. బ్లౌజ్ శారీ సెల్ఫ్ గా బోట్ నెక్ స్టిచ్చింగ్ చేయించుకుంటూ హ్యాండ్స్ కి లైనింగ్ లేకుండా ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ నడుస్తుందండి. సో అలాంటి డిజైన్స్ ఇష్టపడే కస్టమర్స్ కోసం ఈ కలెక్షన్ అనమాట. సెల్ఫ్ బ్లౌజ్, సెల్ఫ్ శారీ వస్తుంది. అండ్ ఈ శారీలో మనకి ఈ డిజైన్ లో కూడా మనకి పేస్టల్ కలర్స్ ఎక్కువ వస్తాయండి. డార్క్ కలర్స్ రావు, అన్ని పేస్టల్ కలర్స్. చూడండి, పీచ్, లైట్ పీచ్, మనకి లైట్ పీచ్ నెట్టెడ్ మీద వర్క్ అండి. అండ్ ఇది వచ్చి ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్ నెట్ మీద వర్క్ అండి.
అండ్ ఇది వచ్చి లైట్ గ్రే కలర్ నెట్ మీద వర్క్ అనమాట. సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి. శారీ కూడా చాలా బాగుందండి, షైనీ అండ్ సాఫ్టీ అనమాట. సో ఇది ఓన్లీ ప్లెయిన్ శారీ వస్తే మీకు అంత లుక్ రాదండి. దీని మీద ఇలాగ మల్టీ కలర్ లైన్స్ రావడం వల్ల మీకు అంత లుక్ అనిపిస్తుంది. ఓ ప్లెయిన్ శారీ తీసుకొని దాని మీద ఇలాగ సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా మనకు అంత గ్రాండ్ లుక్ రాదు. సో దీనికి ఇలా సెల్ఫ్ లైన్స్ రావడం వల్ల చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుందండి. చాలా గ్రాండ్గా ఉంది శారీ. ఆఫీస్ వేర్ కానీ మనకి దేనికైనా సింపుల్ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది. మనకి బడ్జెట్ కలెక్షన్స్లోనే మనకి గ్రాండ్ లుక్ అనమాట ఈ శారీస్ అన్ని. టుడే వీడియోలో అన్ని బడ్జెట్ కలెక్షన్ శారీస్ అండ్ గ్రాండ్ లుక్ శారీస్ అనమాట, డిఫరెంట్ లుక్ శారీస్. ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి 1250 పడుతుందండి, 1250. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఇలా షిఫాన్ జార్జెస్ వస్తుంది. అండ్ కలర్ వచ్చి మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ శారీ అండి. బేస్ కలర్ వచ్చి ఎలిఫెంట్ గ్రే. ఈ ఎలిఫెంట్ గ్రేకి మనకి ఇలాగా మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా లైన్స్ వస్తాయి అనమాట. మనకి జెరీ లైన్స్ లాగా ఆల్ ఓవర్ శారీ లాగా షైనీ లైన్స్ వస్తాయి. అండ్ సెల్ఫ్ లేస్ వస్తుందండి. శారీ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ లేస్ సెల్ఫ్ ఇచ్చేస్తారండి. ఇలాగా ఆల్ ఓవర్ శారీ ఇలా 4 sides లేస్ సెల్ఫ్ వస్తుంది. అండ్ పళ్ళు పాటు ఒక బంచ్ వస్తుంది అనమాట. అండ్ శారీ స్టార్టింగ్ టు మీకు శారీ హాఫ్ మీటర్, స్టార్టింగ్ హాఫ్ మీటర్ ఇలా ప్లెయిన్ వస్తుందండి. ఆ తర్వాత నుంచి మనకి ఈ లేస్ కంటిన్యూ అవుతుందండి. ఈ లేస్ అనేది కంటిన్యూ అవుతుందండి. శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ లేస్ అనేది కంటిన్యూ అవుతుంది. 4 sides వస్తుంది అనమాట. ఆఫ్టర్ ఫ్రిల్స్ మనకి పైన పార్ట్ కూడా ఇలా లేస్ వస్తుందండి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే అండి బ్లౌజ్ అండి. ఇలా హ్యాండ్స్ పార్ట్ ఇలా బ్లౌజ్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ పార్ట్ ఇలా వర్క్ వస్తుంది. ఇవన్నీ సింపుల్ బుటిక్ కలెక్షన్ శారీస్ అనమాట. డిజైనర్ పర్పస్, డిజైనర్ కాన్సెప్ట్ శారీస్. ఇవన్నీ ప్యూర్ షిఫాన్ జార్జెట్ అనమాట. లైట్ వెయిట్ కానీ ట్రాన్స్పరెంట్ గా ఉండదండి. చాలా హై క్వాలిటీ. చూడండి మీకు అర్థమవుతుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండ్ హై క్వాలిటీ. మీరు రెగ్యులర్ గా చూసే ఫ్యాబ్రిక్స్ కి వీటికి చాలా తేడా ఉందండి. అండ్ బ్లౌజ్ వచ్చి ప్యూర్ జార్జెట్ అనమాట. చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది. వర్క్ కూడా మనకి 4 sides సీక్వెన్స్ వర్క్ వచ్చాయన్నమాట. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. చూడండి కలర్స్ వచ్చి పాచి గ్రీన్, పింక్, రామా గ్రీన్, పింక్, బ్రౌన్, బ్లూ, మస్టర్డ్ ఎల్లో, స్కై బ్లూ, వైన్, స్కై బ్లూ అండి. మీకు క్యాట్లాగ్ కూడా చూపిస్తాను అనమాట. ఇవన్నీ డిజైనర్ పర్పస్, డిజైనర్ కాన్సెప్ట్స్ అనమాట. డిఫరెంట్ గా ఉంటుంది. చాలా క్లాసీగా డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. మనకి బ్లౌజ్ కూడా ఇలాగ బోట్ నెక్ లో పెట్టుకొని టోటల్ హ్యాండ్స్ ఇలా వర్క్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుంది అనమాట మనకి ఓవరాల్ లుక్. సింపుల్ గా అండ్ డీసెంట్ గా గ్రాండ్ గా కనిపిస్తాయండి. ఇవన్నీ బుటిక్ కలెక్షన్ టైప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. అండ్ ఈ సారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి. మన దగ్గర మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీస్ ప్రైస్ వచ్చి మనకి 1350 పడుతుందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ప్యూర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ ఆర్గంజా మీద మనకి ఆల్ ఓవర్ షిబోరి ప్రింట్ విత్ మిర్రర్ వర్క్ వస్తుందండి. ఇది వచ్చి పళ్ళు పాట అండి. పళ్ళు స్పెషల్ గా ఏమి ఉండదు, రన్నింగ్ లానే వచ్చేస్తుందండి పళ్ళు. అండ్ షిబోరి బేస్ కలర్ వచ్చి లైట్ లెమన్ ఎల్లో బేస్ మీదే మనకి రెడ్, పింక్, స్కై బ్లూ, ప్యారెట్ గ్రీన్ ఇలా మల్టీ కలర్ షిబోరి వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ కూడా మనకి ఇలాగ పింక్ గ్రీన్ మిర్రర్ వర్క్స్ వస్తాయండి. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. ఇలాగ శారీ అంతా మనకి ఇదే డిజైన్, ఇదే మిర్రర్ వర్క్స్ కంటిన్యూ అవుతుందండి. శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట. చాలా బాగుంటుందండి. రఫ్ అండ్ టఫ్ పర్పస్ లుకింగ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ ఈ శారీకి వచ్చే బ్లౌజ్ కూడా అంతే స్పెషల్ గా ఇస్తారండి. చూడండి వస్తుందండి. ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. చాలా గ్రాండ్ గా ఉంటుందండి బ్లౌజ్. అండ్ మిర్రర్ వర్క్ అండ్ 2 hands కి ఇలాగా ప్యాచ్ బోర్డర్ వస్తుంది. దీనిలో మన దగ్గర డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అది సేమ్ షిబోరియే మనకి కలర్ షేడ్ అవుతుందండి. గ్రీన్ హైలైట్ అయింది. ఈ శారీలో మనకి గ్రీన్ హైలైట్ అవడం వల్ల మనకి దీనికి వచ్చిన బ్లౌజ్ గ్రీన్ వచ్చిందండి. ఈ శారీలో వచ్చి లెమన్ ఎల్లో, వైలెట్, పీచ్, పింక్ అన్ని ఆల్ కలర్స్ హైలైట్ అవడం వల్ల ఈ శారీ బ్లౌజ్ వచ్చి మనకి పింక్ వచ్చిందండి. ఈ శారీ బ్లౌజ్ వచ్చి మనకి
పింక్ వచ్చింది అనమాట. మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి 1450 పడుతుందండి, 1450. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ షిఫాన్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మనకి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే అండి, మనకి 4 సైడ్స్ మనకి స్వరస్ కి స్టోన్స్ వస్తాయి అనమాట. స్వరస్ కి స్టోన్స్ వర్క్ వస్తుంది 4 సైడ్స్. అండ్ శారీ కూడా మనకి డిఫరెంట్ షేడ్స్, షిబోరీ షేడ్స్ వస్తాయి అనమాట. లైట్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, క్రీమ్, పింక్, ఇలాగా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి అనమాట మనకి శారీ ఆల్ ఓవర్. అండ్ పళ్ళు పార్ట్ మాత్రం ಒಂದು బంచ్ వస్తుందండి. పళ్ళు పార్ట్ సైడ్ మాత్రం 2 సైడ్స్ మనకి ఇలా బంచ్ వస్తుంది. ఎల్లో బంచ్ వస్తుంది, మ్యాంగో షేప్ బంచెస్ వస్తాయి. స్వరోస్కి స్టోన్స్ అండి. ఇది రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ చేయొచ్చు, బాగా లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ బ్లౌజ్ వచ్చి ఇలాగ డిఫరెంట్ గా వస్తుందండి. మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కి, పార్టీస్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి. మస్టర్డ్ ఎల్లో మేల ఇలా పింక్ షిబరీ వచ్చింది కదండి, పింక్ ఫ్లవర్ వస్తుంది. అండ్ లెమన్ ఎల్లో హ్యాండ్స్ వచ్చి ఇలా సరోస్ కి స్టోన్స్ వస్తాయండి. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. ఇది ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఆరెంజ్, గ్రీన్, ఇలాగా ఆరెంజ్, లైట్ లెమన్ ఎల్లో, ఆరెంజ్, రామా గ్రీన్ షేడ్ అండి. ఇది మనకి బ్లౌజ్ చూస్తే ఆ శారీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అర్థమైపోతాయి అనమాట. ఇది ఇలా బాక్స్ లో వస్తుందండి. అండ్ బేబీ పింక్, లెమన్ ఎల్లో, రామా గ్రీన్ కాంబినేషన్ అండి. బేబీ పింక్, లెమన్ ఎల్లో, రామా గ్రీన్, ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి. పేస్టల్ కలర్స్ అనమాట, డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇదండి, సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, పింక్ కాంబినేషన్ అండి. సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, పింక్ కాంబినేషన్. ఇది వచ్చి సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్ కాంబినేషన్ అండి. రామా బ్లూ, ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అండి, డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ప్యారెట్ గ్రీన్, క్రీము, ఆరెంజ్, ప్యారెట్ గ్రీన్, క్రీమ్, ఆరెంజ్, ఆరెంజ్, ప్యారెట్ గ్రీన్, స్కై బ్లూ కాంబినేషన్ అండి. ఆరెంజ్, ప్యారెట్ గ్రీన్, స్కై బ్లూ, ప్యారెట్ గ్రీన్, పింక్, లెమన్ ఎల్లో, క్రీమ్ అండి. ఇలాగా అన్ని డిఫరెంట్ గా వస్తాయండి. డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ లో వస్తాయి. సో ఆ స్వరోస్ కి స్టోన్స్ మాత్రం 4 సైడ్స్ వస్తుందండి. మనకి కట్ వర్క్ షేప్ లో వస్తాయి. అండ్ బ్లౌజ్ వచ్చి డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ షిఫాన్ అండి, లైట్ వెయిట్. మీకు రఫ్ అండ్ టఫ్ గా పర్పస్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. లైట్ వెయిట్ అనమాట. చిన్న చిన్న ఫంక్షన్స్ కి, పార్టీస్ కి కట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. వీటి ప్రైస్ వచ్చి మనకి 1500 పడుతుంది, 1500. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ జార్జెట్ అండి, హై క్వాలిటీ అనమాట. హై క్వాలిటీలోనే మనకి బోర్డర్ వచ్చి థ్రెడ్ వర్క్ బోర్డర్ వస్తుందండి, విత్ మోతీ వర్క్ కూడా వస్తుంది, థ్రెడ్ వీవింగ్. అండ్ కట్ వర్క్ బోర్డర్ కూడా వస్తుంది అనమాట. కట్ వర్క్ లో మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ బోర్డర్ అనమాట. ఇది మనకి ఆల్ ఓవర్ మనకి సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. చూడండి, మనకి పళ్ళు పాట వచ్చి ఇలాగ కట్ వర్క్ వచ్చింది అనమాట. పళ్ళు పాట వచ్చి ఇలాగ సైడ్ కట్ వర్క్ వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలాగ సెల్ఫ్ సీక్వెన్స్ అనమాట. ఆ బ్లౌజ్ వచ్చి శారీ వచ్చి బేబీ పింక్ అండి. బేబీ పింక్ సెల్ఫ్ థ్రెడ్ తీసుకున్నారు. అండ్ బేబీ పింక్ సీక్వెన్స్ చెమ్కి తీసుకున్నారు అనమాట. సో అందుకే మనకి సెల్ఫ్ అనిపిస్తుందండి మీకు చూసేకు, కానీ దగ్గరగా చూస్తే మొత్తం మనకి సీక్వెన్సెస్ అండి, చెమ్కీలు అనమాట, బేబీ పింక్ చెమ్కీలు. మనకి శారీ స్టార్టింగ్ టు ఎండింగ్, శారీ స్టార్టింగ్ 1/2 మీటర్ మాత్రం ఇలా ప్లెయిన్ ఇచ్చారండి. ఆ తర్వాత నుంచి మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ పైన మనకి ఇలాగ స్మాల్ బుట్టి వర్క్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఫస్ట్ మనకి రీసెంట్ గా ఇదే కాన్సెప్ట్ లో, ఇదే డిజైన్ లో మనకి లెహెంగా ఫ్యాబ్రిక్స్ వచ్చాయండి. నెట్టెడ్ లో అండ్ జార్జెట్స్ లో కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మనకి లెహెంగాస్ వచ్చాయి. అదే విధంగా లెహెంగాస్ స్టిచ్చింగ్ చేయించుకున్నారు చాలా కస్టమర్స్. సో ఇప్పుడు అదే కాన్సెప్ట్ గా శారీస్ కూడా డిజైన్ చేస్తారండి. దీనికి ఇచ్చే బ్లౌజ్ వచ్చి ఇలాగ ప్యూర్ రా సిల్క్ లో సేమ్ వర్క్, మనకి శారీ మీద ఏ కలర్ ఫ్లవర్స్ వచ్చాయో సేమ్ అదే కలర్ ఫ్లవర్స్ తో ఆల్ ఓవర్ ఇలా వర్క్ వస్తుంది అనమాట. ప్యూర్ రా సిల్క్ మీద ఇలాగా బేబీ పింక్ శారీకి ప్యూర్ రా సిల్క్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. అండ్ దీనిలో కలర్స్ ఒకసారి చూద్దాము. దీనిలో కలర్స్ వచ్చి పీచ్ కలర్ అండి.
లైట్ పీచ్ది పాచి గ్రీన్ బ్లౌజ్, లైట్ స్కై బ్లూ అండ్ రామా గ్రీన్ మిక్స్ అన్నమాట. స్కై బ్లూ అండ్ రామా గ్రీన్ కి పింక్ అంటే లైట్ పింక్ అంటే కనకాంబరం కలర్ బ్లౌజ్ అండి. దీనికి వచ్చి హాఫ్ వైట్ శారీ, రాణి పింక్ బ్లౌజ్, పిస్తా గ్రీన్ శారీ, రాణి పింక్ బ్లౌజ్ అండి. చాలా ప్యూర్ జార్జెట్ అండ్ కట్ వర్క్ టోట్ ఆల్ ఓవర్ శారీ థ్రెడ్ వీవింగ్ రావడం వల్ల దీని ప్రైస్ వచ్చి మనకి 1800 ಪಡ್ತುಂದಂడి. 1800. ಗಿವ್ ಅವೇ ಕ್ವಶನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಈ ಸ್ಯಾರಿ ನಾವು ರೀಸೆಂಟ್ಲಿ ನಮ್ಮ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಯಾರು ಮೊದಲು ಈ ಸ್ಯಾರಿ ಪ್ರೈಸ್ ಹೇಳ್ತಾರೋ ಅವರಿಗೆ ಈ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸ್ಟಡ್ಸ್ ಸಿಗುತ್ತೆ. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ప్యూర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. హై క్వాలిటీ ఆర్గంజా, ప్యూర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్. మీరు దీన్ని కట్ చేస్తే కానీ దీని ఫీలింగ్ అర్థమవుతుందండి. చెప్పేదానికన్నా మీరు కట్ చేస్తేనే దీని ఫీలింగ్ అర్థమవుతుంది. అంత ప్యూర్ ఫ్యాబ్రిక్, అంత సాఫ్టీ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి యాక్చువల్గా డిజిటల్ ప్రింట్లో కానీ అండ్ హెవీ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ జెరీ బోర్డర్ యూస్ చేసే ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కంచి ఆర్గంజా ఆ తర ఫ్యాబ్రిక్ అనమాట. ఇది దాని మీద ఇలాగా మనకి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మీద మనకి 4 సైడ్స్ కట్ వర్క్ అండి. రియల్ కట్ వర్క్ అనమాట. మీరు చూడండి, టోటల్ కట్ వర్క్ విత్ మోతీ 4 సైడ్స్ మనకి ఇదే వర్క్ కంటిన్యూ అయింది అండ్ డిజిటల్ ప్రింట్ కంటిన్యూ అయిందండి. చూడండి, శారీ స్టార్టింగ్ 1/2 మీటర్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారండి. ఆ తర్వాత నుంచి మనకి ఈ వర్క్ అనేది కంటిన్యూ అయిందనమాట. 4 సైడ్స్ కట్ వర్క్ అండ్ పళ్ళు సైడ్ మాత్రము ఫుల్ వర్క్ వచ్చిందనమాట. చూడండి, మనకి మిడిల్లో కూడా ఈ మోతీ బంచెస్ వర్క్ అనేది ఆల్ ఓవర్ కంటిన్యూ అయిందండి. శారీ ఆల్ ఓవర్ ఈ మోతీ బంచెస్ వర్క్ అనేది కంటిన్యూ అయింది. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే అండి, బేస్ కలర్ సేమ్ వస్తుందండి. శారీ కలర్ బేస్ కలర్ సేమ్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కలర్స్ మాత్రం డిఫరెంట్ వస్తాయండి. ఈ శారీకి వచ్చి మనకి స్కై బ్లూ తీసుకున్నామండి. డార్క్ స్కై బ్లూలో మనకి ప్యూర్ రా సిల్క్ మీద డార్క్ స్కై బ్లూ ఇలా మోతీ వర్క్ వచ్చిందనమాట. సేమ్ ఇదే బ్లౌజ్ మనం మీటర్స్ లెక్క తీసుకోవాలన్నా మనకి మీటర్ ప్రైస్ వచ్చి 450 to 500 పడుతుందండి. రా సిల్క్ మీద ఇలా స్మాల్ బోటీ వర్క్ రావాలన్నా మీటర్ సపరేట్గా తీసుకోవాలన్నా మనకి వీటి ప్రైస్ వచ్చి 450 to 500 పడుతుందండి మీటర్. అండ్ సేమ్ కట్ వర్క్ దుప్పట్టా 2.5 మీటర్స్ తీసుకోవాలన్నా మనకి 900 పడుతుందండి. ఇప్పుడు హాఫ్ శారీస్కోసం మనం కట్ వర్క్ బ్లౌజ్ దుప్పటాస్ తీసుకుంటారు కదండి 2.5 మీటర్స్లో. ఓన్లీ మీకు 2.5 మీటర్స్లో కట్ వర్క్ దుప్పటా తీసుకోవాలని జస్ట్ 900 to 1200 రేంజ్ వరకు ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలండి ఈ శారీ ప్రైస్ కూడా వర్త్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది అనేది. దీనికి వచ్చి స్కై బ్లూ అయితే ఇంకో శారీకి వచ్చి వైన్ బ్లౌజ్ అండి, ఇంకోటి రామా గ్రీన్ అనమాట, ఇంకొకటి మెరూన్ అనమాట. శారీ బేస్ కలర్ సేమ్ వస్తుందండి, బ్లౌజెస్ చేంజ్ అవుతుంటాయి. సో మీకు ఏ బ్లౌజ్ ఇష్టపడిన వాళ్ళైతే ఆ బ్లౌజ్ మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు టుడే ఈ వీడియోలో మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్టయితే కనుక దాన్ని ఆ పిక్ని స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేస్తే కనుక దాని ప్రైస్ మేము చెప్తామండి. అది అవైలబిలిటీ ఉందో లేదో చెప్తాము అండ్ దాని ప్రైస్ కూడా మేము చెప్తాము. దీని ప్రైస్ వచ్చి మనకి 2200 పడుతుంది. 2200.